ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనంలోకి ఎట్టుంటుందో ఈరోజు మళ్ళీ ఒకసారి రుజువు చేసిందనమాట. వల్లభనేని వంశీమోహన్ అరెస్ట్ చేసి విజయవాడ జైల్లో పెట్టిన సందర్భంగా ఆయనతో ములాఖాత్ అయ్యేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి జైలుకి వెళ్ళిండు. ఈ నేపథ్యంలో విజయవాడ మొత్తం అక్కడికి వచ్చి పోగైపోయిందనమాట. వాస్తవానికి పోలీసులు అంటే ఈ క్రౌడ్ మేనేజ్మెంట్లో భాగంగా 144 సెక్షన్ విధిస్తే కూడా ఇంతమంది జనాలు ఎక్కడి నుంచి వచ్చారన్నది ఇప్పుడు ఆసక్తికరం. ఈ నేపథ్యంలో చంద్రబాబు మీద, తర్వాత నారా లోకేష్ మీద, వాళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేసిండు. అసలు పోలీసు యంత్రాంగం ఏం చేస్తుంది, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఇట్లా ఎవరైతే ఎదురు తిరుగుతారో వాళ్ళందరినీ బెదిరించి ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్టు? తుని ఎన్నికల దగ్గర నుంచి మొదలు పెడితే తిరుపతి వైస్ చైర్మన్ వరకు ప్రతి ఎన్నికను కూడా ఇట్లా చేస్తూ పోతే ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతా ఉంటే పోలీసులు వాటి గురించి పట్టించుకోకుండా ఇట్లా వల్లభనేని వంశీమోహన్ అంటే ఏం తప్పు చేసినని అరెస్ట్ చేశాడని చెప్పి ఆయన చాలా తీవ్రంగా ఆరోపించారు. తర్వాత మళ్ళీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే, ఎక్కడ సప్త సముద్రాలు దాటినా కూడా ఎవరిని వదిలిపెట్టేది లేదంటూ ఆయన చాలా సీరియస్ కామెంట్ చేశారు.